ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటి సార్, ఏమైంది? అక్కడెవరో నడు రోడ్లో నుంచొని ఉన్నారు. లేరు సార్, ఎవరు లేరు. లేరు, సరిగ్గా చూడు. లేరు సార్, ఎవరు లేరు. లేరు. సరే బండి తీ. సార్ సార్, మళ్ళీ ఏమైంది సార్? ఎవరు కూర్చొని ఉన్నారు అక్కడ? అయ్యో సార్, లేరు సార్. ఎక్కడ? దిగుపోయి చూడు. సరే ఉండండి, చూస్తాను. సరే. ఇక్కడ ఎవరూ లేరు. ఈయనెందుకు ఇలా భయపడుతున్నారు? సార్, ఇక్కడ ఎవరూ లేరు సార్. సార్, మీరే వచ్చి చూడండి. ఏంటి సార్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? ఎవరినైనా గుద్దేస్తుంటే ఇక్కడే పడి ఉండాలి కదా. ఈ రోజు ఏమైంది సార్ మీకు? ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? సరే, ఎవరూ లేరు. సరేరా, తొందరగా వెళదాం. సరే సార్, మీరొచ్చి కారు ఎక్కండి. அதிசயமா இருக்கு. మావా, ఒక్క నిమిషం డాడీ కాల్ చేస్తాను. హలో డాడ్, ఎగ్జామ్స్ అయిపోయినాయి. మేము మా గర్ల్ ఫ్రెండ్స్ అవుటింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్ళొచ్చారండి? వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, లవ్ యూ. झलक दिखला जा, झलक दिखला जा, एक बार आजा 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 आजा, एक बार. నేను అనుకున్నది నేచర్ కాల్, ఫోన్ కాల్ కాదు. నేచర్ కాల్ రానివ్వకుండా ఫోన్ కాల్ అడ్డుకుంది. భగవాన్ సార్. హలో. రే రసగుల్లా, చెప్పండి సార్. ఏమి లేదు, మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ వెకేషన్ కి వెళ్తున్నారు. నువ్వు వాళ్ళతో వెళ్ళి జాగ్రత్తగా చూసుకో. ఏంటి? ఏం సాధించారని ఇంత బిల్డప్? అది కాకుండా వాళ్ళ పిల్లలు పాస్ అవరని ఆయనకి తెలుసు, నాకు తెలుసు. పాస్ అవడానికి ముందే ఆయన ఏటీఎం కార్డు ఇచ్చి ఖర్చు పెట్టుకో అంటారు. ఒకవేళ బాగా చదివే పిల్లలాగా హార్డ్ వర్క్ చేసి పాస్ అయిపోయారంటే ఇక ఏటీఎం మిషన్ ఇంటికి తీసుకొచ్చేస్తానేమో. చెప్పింది అర్థమైందా? మీలాంటి తండ్రి కడుపును పుట్టడానికి వాళ్ళు పుట్టుండాలి సార్. నేను వెంటనే కటింగ్ షేవింగ్ చేయించుకుని అక్కడికి వచ్చేస్తాను సార్. అరే తిక్కలోడా, నాన్సెన్స్, ఫోన్ పెట్టు. అయ్యో, అర్జెంట్ తెలుసుకోకుండా ఈయనొకడు ఇటువైపు వాస్తు బాగోలేదు, నేను ఇటువైపు తిరుగుతాను. అంతే, దీని పని అయిపోయింది. అయిపోయిందా? అంతేనా? రే, నేను చూడలేదురా. మళ్ళీ ఇంకోసారి చేయరా. మంది అయిపోయిందని చెప్పాను రా. ఈడొకడు. అరే మందా? నేనేదో XXX అనుకున్నాను రా. ఫోన్ చేతిలో లేదు. ఒకవేళ ఫోన్ చేతిలో ఉంటుంటే ఫోన్ లో చూసుకుండేవాడిని. వెంటనే ఇంటికెళ్ళి చూడాలి. సరే, వెళ్ళి తీసుకురా. రే, అది ఇవ్వరా. మై డియర్ సిస్టర్, అక్కడ ఇది ఉంటుంది, అది కూడా కాస్త తీసుకొస్తారా ప్లీజ్? ఇవ్వమంటున్నా కదా, నన్ను అడుగుతావు కదా. ఇదేంటి షాడో? ఏం అర్థం కావడం లేదే.
ఫుల్ బాటిల్ బీర్ బాటిల్ తెస్తాను. చూసావా? ప్లీజ్ కొంచెం లైట్ గా తీసుకో. సిస్టర్, ఏంటి ఒకే ఒక బాటిల్? ఎందుకలా భయపడుతున్నావు? చూడకూడదు ఏదైనా చూసేసావా ఏంటి? వాడిని నేను చెయ్యలేదు కదా. కారు డోరు తనంతట అది మోసుకుంటుంది, తెరుచుకుంటుంది. అందువల్ల 3 బాటిల్స్ పగిలిపోయాయి. హే, మన రాహుల్ కారుందే అది ఆటోమేటిక్. దాన్ని ముట్టుకుంటే పట్ పట్ పట్టుమని డోర్లు ఓపెన్ అవుతాయి. నువ్వు చెప్పిందంతా ఓకే. కార్ డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది, ఓకే. కానీ నువ్వు కూర్చున్న చోటు నుంచి బటన్ నొక్కితే కార్ డోర్ ఓపెన్ అవుతుంది. కానీ దొంగ మాత్రం తాళంతోటే వస్తాడు. తాళం పెడతాడు, కారం చేస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా? ఏమంటున్నావురా? ఏం లేదు, కార్ డోర్ ఓపెన్ అయిన దాని గురించి చిన్న డిస్కషన్. ఏంట్రా మళ్ళీ కూర్చుంటున్నారు? చాలా దూరం వెళ్ళాలరా, అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని డ్రాప్ చేయాలి. రెంట్రా వెళ్దాం. అయ్యో రెంట్రా రే, వదిలితే ఇక్కడే పడుకుని పళ్ళు తోముకుని స్నానం చేసి వచ్చేటట్టున్నారు. అయ్యయ్యో, ఇదేంట్రా ఇది? మందు కొట్టింది మనమే కదా. కానీ కారు కూడా మందు కొట్టి దూరంగా వెళ్ళిపోయినట్టుంది. అందుకే డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యింది.